కార్తీక పురాణము 17వ అధ్యాయము. మునీశ్వరుడు: ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమైంది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధ ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహము. జన్మ అనేది చేసిన కర్మఫలము. కర్మల వలననే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుచున్నది కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కానీ అహంకారముతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తుంటాము. ఓ పునీత పుణ్యపురుష, నేను నాది అనబడే జీవాత్మయే అహంకారము. ఈ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతున్నది. అంటే నేను ఆత్మ అనేది మర్చిపోయి నేను నాది నా శరీరము అనుకొని మనము భ్రమలో ఉన్నాము. ఆత్మ పరమాత్మ స్వరూపము. పుట్టుక, మరణము, వృద్ధి పొందటము, క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి. ఆత్మకు అనేటివి అది జనన మరణ రహితంగా ఉంటుంది. అంటే పుట్టుక, చావు అనేది ఆత్మకు ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖ దుఃఖాది అనుభవాలకు, ఆవేదనకు గురి చేయబడుతుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతుంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసి వస్తుంది. ఏ విధమైన కర్మలు లేకపోవటమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి దాని పరిధిని సాక్షివై చైతన్య స్వరూపుడువై పరమాత్ముడని భావించాలి. అలా భావించడానికి శరీరం ఘటంలాగా అంటే కుండలాగా లోపంతో కూడి ఉంటుంది కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవి కావు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తుంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రత లేదు. బుద్ధిని దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు, జడత్వము, ప్రాణం ఉన్న పుట్టుక లేని ఆత్మ అని అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిర్ణయించుకోవాలి. జాగ్రత్త. స్వప్న సుషుప్తి అవస్థయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించు. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం వేరు, శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యములయందు, ప్రియాప్రియములయందు ఇష్టుడవై సర్వసాక్షి అయి నిత్యమని నిర్ణయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నిటికంటే అతీతంగా ఆరు విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞానాంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది ఆత్మస్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ. పరమాత్మ సుఖాలకు, ఆనందాలకు అతీతంగా ఉంటారు. ఆయన పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికి ఉన్నాయని, ఎవరికి సంబంధించినవని చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే ఏ వస్తువు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నిటికీ కారణమని సమస్త వేదరాశి ఉద్ఘోషిస్తున్నది. పరమాత్మకు సంబంధించిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గణములతో వినడానికి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలనే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవైనా అప్రయత్నములైన ఏవైనా నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగించడంతో మోక్షసిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనలను విడిచిపెట్టి మనను నడిపించేవాడు ఒకడున్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు ఈ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తున్నాడు.